హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. అదే ఓట్స్ వెజిటేబుల్ ఉప్మా అన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలానే క్యాలరీస్ కూడా చాలా తక్కువ, టమ్మీ ఫుల్ అవుతుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదా ఈవినింగ్ డిన్నర్ లాగా కానీ తీసుకోవచ్చు. ఇది ఒకరికి సరిపడేదైతే నేను చేసి చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా ఓట్స్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ రోల్డ్ ఇన్స్టెంట్ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. 30 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇది హాఫ్ కప్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాం కదా, దాన్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది కొంచెం వేగితే సరిపోతాయి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు, ఇది వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేనైతే కొద్దిగా ఆయిలే వేస్తున్నాను. ఆయిల్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, సో చూసి తక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, అలానే కొన్ని పచ్చిమిర్చి పీసెస్, అలానే ఒక హాఫ్ ఆనియన్ని ఇలా స్లైసెస్ కట్ చేశాను, వాటిని కూడా వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మీకు ఇందులో అవసరం అనుకుంటే కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. వెయిట్ లాస్కి కొంచెం తక్కువగానే వేసుకోవాలన్నమాట. ఒక గుప్పుడు పల్లీలు ఒక డేలో తీసుకుంటే మంచిదన్నమాట. నేను అందుకని చెప్పి వేయలేదు ఇక్కడ పల్లీలు. తర్వాత ఇందులో ఒక గుప్పెడు క్యారెట్ పీసెస్ వేస్తున్నాను. మీరు ఇందులో క్యారెట్తో బదులుగా బీన్స్, ఇంకా క్యాప్సికమ్, ఇంకా ఏమన్నా గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఓన్లీ క్యారెట్ ఉన్నాయి, ఓన్లీ క్యారెట్ వేస్తున్నాను. అలానే క్యారెట్ కొంచెం తొందరగా మగ్గడానికి సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసినప్పుడు చూసి వేసుకోండి. ఇది నేను మొత్తం ఉప్మాకి సరిపడ్డ సాల్ట్ వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. క్యారెట్ కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాం కదా, 1 కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో, సేమ్ అదే కప్పుతో. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని సాల్ట్ అది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ వాటర్ని మరగనివ్వాలన్నమాట, బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసుకున్న ఓట్స్ని అయితే యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం ఓట్స్ని యాడ్ చేసేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఇవి ఇన్స్టెంట్గా ఉడికిపోతాయి, ఇన్స్టెంట్ ఓట్స్ కదా. ఇలా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది చూడండి. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి కొంచెంసేపు అయితే చల్లారనిస్తున్నాను. చల్లారేటప్పటికి ఏంటంటే ఆ ఓట్స్ అనేది కూడా అంత వాటర్ అంతా పీల్చుకుని ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది. చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను. తర్వాత ఇలా ఈ విధంగా రెడీ అయింది. మన ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇట్లా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా ఓట్స్తో ఉప్మా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నేనైతే ఇక్కడ ఈవినింగ్ తింటున్నాను అనమాట, డిన్నర్ లాగా. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, డిన్నర్ లాగా కూడా తినొచ్చు. నేనైతే ఇక్కడ డిన్నర్ లాగా తింటున్నాను. డిన్నర్ ఎప్పుడు కూడా 6:30 to 7:30 మధ్యలో ఫినిష్ అయితే చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. నార్మల్గా తినడం కంటే కూడా ఇందులో కర్డ్ యాడ్ చేసుకొని తింటే ఇంకా బాగుందన్నమాట. కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 స్పూన్స్ నేను ఇక్కడ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్లో ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కర్డ్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి కదా, ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఫుడ్ అనేది మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కర్డ్ తినడం వల్ల. ఈ బ్రేక్ఫాస్ట్తో పాటుగా ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట వెయిట్ లాస్కి. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి.